ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంజురాజు వ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి నా డైలీ ఈవినింగ్ బ్లాగ్ అండి. ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూసేయండి. ఇప్పటిదాకైతే పడుకున్నాము, ఇప్పుడే లేచాము మేము. మా పాప కూడా పడుకుంది, ఇప్పుడే లేచింది, ఆడుకుంటుంది. చూడండి, మా పాప అయితే ఆడుకుంటుందండి. ఇప్పటి వరకు పడుకుంది, 3-4 అవర్స్ అలా పడుకుంది. చాలాసేపు పడుకుంది మధ్యాహ్నం. ఇప్పుడు లేచింది. ఇక బయటకైతే తీసుకొచ్చేసాను. బయటకు రాగానే మంచంలో వేస్తాను, ఆడుకుంటుంది. చాలాసేపు ఆడుకుంటుంది, ఎందుకంటే బయట వెలుతురు కనిపిస్తుంది కదా, అలా చూస్తూ మంచిగా ఆడుకుంటుంది. చిట్టల్లి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు తల్లి. నవ్వుతున్నావా? ముచ్చట చెప్పాలి నీకు, ముచ్చట చెప్పాలా, ముచ్చట చెప్పాలా, ముచ్చట చెప్పాలా? మళ్ళీ కక్కెత్తివా? కక్కుడు మాత్రం అస్సలు తగ్గట్లేదండి. ఆమె కక్కడం అయితే అస్సలు తగ్గట్లేదు. ఒక 3-4 టైమ్స్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళినాం, అయినా కూడా తగ్గట్లేదు అసలు. ఎందుకో ఏమో మరి. పాలు అరగడానికి కూడా మంది ఇచ్చారు, అయినా వేసిన చాలాసార్లు వేసి నాకే విసుగొచ్చేసింది, కానీ తగ్గట్లేదు అసలు. హాస్పిటల్ కూడా ఒక 2-3 సార్లు వెళ్ళినాం, అయినా కూడా తగ్గట్లేదు. ఇప్పుడు 6 months, ఆమెకి 2 months నుంచి స్టార్ట్ అయింది అయితే 6 months ఇప్పుడు, అయినా కూడా కంటిన్యూగా అలానే ఉంది. పాలు తాగినప్పుడల్లా కక్కుతూనే ఉంటుంది. ఇప్పుడు ఫుడ్ అయితే స్టార్ట్ చేశాను, 2 days అయింది స్టార్ట్ చేసి, అంతే. ఫుడ్ అయితే కక్కట్లేదు, ఓన్లీ పాలే కక్కుతుంది. ఇక తర్వాత అయితే తీసుకెళ్తాం హాస్పిటల్కి. చిరుతల్లి ఇటు చూడు మమ్మీ, ముచ్చట చెప్పాలా? ఇతడు ముచ్చట చెప్పాలా? ముచ్చట చెప్పాలా? ముచ్చట చెప్పాలా? చెప్పాలా ముచ్చట? ముచ్చట పెడుతూ ఉండాలా నీతోని? ముచ్చట పెడుతూ ఉండాలా? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు మమ్మీ. చిడతలే చూడండి, మనం ఏదైనా ముచ్చట పెట్టమని చెప్పినాం అనుకో, నవ్వుతుంది. మనల్ని చూడగానే నవ్వుతుంది. దొంగ పిల్ల, దొంగ పిల్లవు, దొంగ పిల్లవు. క్లైమేట్ అయితే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉందండి. సాయంత్రం అయితే చాలా బాగుంటుంది వాతావరణం. అసలు నిన్న ఈ టైంకి వర్షం పడుతూనే ఉంది. ఈరోజు అసలు వర్షం పడలేదు. మొన్న 3 days కంటిన్యూగా మా ఊర్లో అయితే వర్షం పడింది. ఈరోజు వర్షం లేదు, ఎండొచ్చింది. సాయంత్రం ఇలా వాతావరణం బాగుంటుంది అనేసి కాసేపు మంచంలో అయితే బయట కూర్చుంటాం మేము. నెక్స్ట్ అయితే చాయ్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడే చాయ్ తాగుతున్నాను. నాకైతే కంపల్సరీ ఈవినింగ్ చాయ్ ఉండాల్సిందే, ఎందుకంటే అట్లా అలవాటు అయిపోయింది. ఫస్ట్లో అయితే అసలు అలవాటు లేదు, మార్నింగ్ ఒకసారి తాగేదాన్ని. ఇప్పుడైతే మార్నింగ్ తాగుతున్నాను, మళ్ళీ ఈవినింగ్ తాగుతున్నాను. చాయ్ అయితే బాగా అలవాటు అయిపోయింది. మా పాప చూడండి, ఎప్పుడు కేకులు వేస్తూనే ఉంటుంది. చిరుతల్లి చాయ్ తాగుతావు నువ్వు? చింతల్లి రేపైతే మా ఊర్లో బోనాల పండుగ అండి. అక్కడ కనిపిస్తుంది చూడండి గుడి, ఆ టెంపుల్ దగ్గరే బోనాల పండుగ అయితే బోనాలు అయితే తీస్తాం మేము. అది మా బిల్డింగ్ ఎదురుగానే ఉంటుంది. ఇది కిటికీ నుంచి తీస్తున్నాం వీడియో. కిటికీ నుంచి అయితే మాకు ఇలా కనిపిస్తుంది. టెంపుల్ మా బిల్డింగ్ ముందే ఉంది, నాకైతే చాలా దగ్గర. ఇటైతే మెయిన్ రోడ్ వస్తుంది, స్ట్రేట్ వెళ్తే. రేపైతే హడావిడి ఉంటుంది, రేపు బోనాలు కదా. ఎందుకంటే బయట దోమలు బాగున్నాయి, దోమలు కుడుతున్నాయి. ఎందుకంటే మళ్ళీ పాప కదా, ఇన్ఫెక్షన్ అవుతుంది. అందుకని ఇంట్లోకి అయితే వచ్చేసాము. ఇప్పుడు 6:30 అవుతుంది టైము, కానీ దోమలు బాగా వస్తున్నాయి. అప్పుడు ఎండాకాలంలో అంత లేదు, ఇప్పుడే బాగా వస్తున్నాయి దోమలు. మా చెల్లి అయితే లేదండి, మా చెల్లి అయితే మా ఊరికి వెళ్ళిపోయింది.
రేపు బోనాల పండుగ ఉంది కదా మా ఊర్లో, అందుకని రమ్మని చెప్పాను. కానీ తను రానంది, ఎందుకంటే మా ఊర్లో కూడా రేపే బోనాల పండుగ ఉంది, అందుకే అక్కడే సెలబ్రేట్ చేసుకుంటా అని చెప్పింది. లేకపోతే తను కూడా ఉంటే ఇంకా బాగుండేది. ఇక్కడ పాలైతే వేడి చేస్తున్నానండి. ఇవి అంగన్వాడీ పాలండి. నాకు అంగన్వాడీ నుంచి ఫుడ్ అయితే వస్తుంది. 6 months కంప్లీట్ అయ్యే వరకు ఫుడ్ వస్తుంది. ఇంకా అవైతే వేడి చేసి ఉంచుతున్నాను పాలు. ఇక్కడైతే కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి, అవి కడిగేస్తాను. కడిగేసాకే ఓన్లీ రైస్ పెట్టాలి. మార్నింగ్ది కర్రీ అయితే ఉంది. మా ఆయన అయితే తినడానికి రోజు రాలేడు డ్యూటీ నుంచి, అందుకే కర్రీ అలానే ఉంది. గిన్నెలు కడిగేసి రైస్ పెట్టేస్తే అయిపోతుంది. అంతేనండి. ఇంకా మా పాప అయితే చూడండి ఎలా ఆడుకుంటుందో. నేను ఒక పక్క పని చేసుకుంటే తను ఇలా ఆడుకుంటుంది. ఒక్కోసారి సతాయించేది, మంచిగా ఆడుకుంటుంది. ఒక్కోసారి ఏమో ఇట్లా బాసనలు దొంగడం లేదు, ఏడుస్తుంది. బట్టలు ఉతకడానికి వెళ్తాం లేదు, ఏడుస్తుంది. ఒక్కోసారి బాగా సతాయిస్తుంది, ఒక్కోసారి ఏమో మంచిగా ఆడుకుంటుంది. పిల్లలు ఎప్పుడు ఎలా ఉంటారో అసలు అర్థమే అవ్వదు. బోర్లో పడుతుంది కానీ తను ఇంకా పాకట్లేదు. ఇక 6 months కంప్లీట్ అయితే పాకుతుంది కావచ్చు. ఇప్పుడు స్టార్టింగే కదా, అందుకే పాకట్లేదు కావచ్చు. ఈ 1 month కంప్లీట్ అయితే పాకుతుంది. చింతలే నోట్లో వేళ్ళు మాత్రం అస్సలు మానదు. నేను ఎంత తీసేసినా కానీ పెడుతూనే ఉంటుంది. ఇప్పుడు అలవాటైతే పెద్దగా అయ్యేదాకా ఇలానే ఉంటుంది అంటున్నారు అందరూ, 2-3 years వరకు కూడా. మరి ఎలా చేస్తుందో అప్పుడు చూడాలి. ఒకరోజు అయితే 2 చేతులు కూడా కట్టేశాను నేను. అప్పుడు నాకే కొంచెం ఎట్లనో అనిపించింది, అందుకే మళ్ళీ తీసేసాను. చింతలి చింతలి అన్ని వేళ్ళు పెట్టింది చూడండి నోట్లోకి. అన్ని వేళ్ళు పెడుతుంది, కక్కుతుంది, పెడుతుంది, కక్కుతుంది. అదే పని. ఒక పక్కన అలా పట్టుంచుకోవాలి నేను తుడవడానికి. చిడతలే ఇదేనా నీ పని? నోట్లో వేలు పెట్టుకోవడం, కక్కడం. చూడండి అన్ని నోళ్ళు. చింతలే ఇక్కడైతే బట్టలు అయితే మడత పెట్టాలండి. బట్టలున్నాయి అంతేనా. డైలీ ఈవినింగ్ బ్లాగ్ అయితే ఇలానే ఉంటుందండి. ఈవినింగ్ పనులు అయితే ఇవే డైలీ రొటీన్. నా డైలీ రొటీన్ ఇంతేనండి. ఒక పక్కన పాపను చూసుకుంటూ, ఒక పక్కన పనులు చేసుకుంటూ, ఇంట్లో ఒక్కదానిని. ఇదే డైలీ రొటీన్. మా ఆయన మార్నింగ్ వెళ్తే నైట్ వస్తాడు, అంతే. అప్పటి వరకు పాపతో నా డైలీ ఇలానే ఉంటుంది. చిత్తలే ఇటు కాదు, ఇటు చూడు. చింతలే చిట్టి తల్లి ఇటు చూడు మమ్మీ, ఒకసారి చూడు. చిడతల్లి ఆయ్ ఓ పిల్ల. గిట్టిగో మోకాలు లేపుతుంది, కానీ చేతులు ముందుకు తీసుకెళ్తలేదు ఆమె. ఓన్లీ మోకాలతో లేపుతుంది. చేతులు ముందుకంటాను కదా, ముందుకెళ్తుంది. చేతులు మాత్రం అట్లనే పెడుతుంది అక్కడే. మోకాలు ఒక్కటే లేపుతుంది. ఎక్కడికి వెళ్తుంది, అక్కడే ఉంటుంది. మస్తు ట్రై చేస్తాం పాకడానికి, కానీ ఆమెతోటి అయితలేదు. చింతల్లి ఇటు ఇటు మమ్మీ, ఇటుగో. చిడతల్లి అయ్యో మస్తు కథలు పెడుతున్నావు చిడతలు నువ్వు. నేను చూపిస్తున్నానా? నేను వీడియోలో చూపిస్తున్నానా? నేను వీడియోలో చూపిస్తున్నానా? అయ్యో ఏం సంగతి? పడితే నెత్తి ఉంటుందా? గుండు వలుగుతుంది. మా పాప అయితే ఒక 10 minutes పడుకుంది, మళ్ళీ లేచింది. చూడండి ఎలా వేస్తుందో. చెప్తున్నాను. మరి మీ ఊర్లో బోనాల పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? కామెంట్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, ఉంటాను మరి.